ఇక శ్రీకాకుళం లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనం చూస్తే పలాసలో కిడ్నీ ఆపరేషన్ ఎమ్మెల్యే కీలక ప్రకటన. ఇక శ్రీకాకుళం లేటెస్ట్ అప్డేట్ చర్చించే ముందు శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకత తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైన దేవాలయం. అలాగే శ్రీకూర్మం ఆలయం తాబేలు ఆకారంలో నిర్మించబడి ఉంటుంది. ఇక వంశధార నాగావళి నదులు వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా నిలుస్తాయి. ఇక సాంప్రదాయ సంస్కృతి ఇక్కడ గట్టిగా కొనసాగుతుంది. ఇక శ్రీకాకుళం లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంలో చారిత్రక ముందడుగు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్. అయితే 27 ఏళ్ల యూత్కి కిడ్నీ మార్పిడి చేస్తున్నాం ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడించినట్లు మనం చూడొచ్చు. ఇక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి సమస్య పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ సమస్య అయితే ఉంటూనే వస్తుంది. అలాంటి సమస్యకు చెక్ పెట్టే దిశగా టీడీపీ అడుగులు వేసింది. ఇక పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను నిర్వహించనున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడించారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదని, ఉద్దానం ప్రజలకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పై ప్రభుత్వం ఇస్తున్న భరోసాని తమ చిత్తశుద్ధికి నిలువటద్దమని పేర్కొన్నారు. ఇక ఈ చారిత్రాత్మక తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ను 27 ఏళ్ల హేమశ్రీ అనే యువతికి నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక ఆమెకు కిడ్నీ దానం చేయడానికి ఆమె తండ్రి ఎవరైతే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారో మోహన్ రావు ముందుకు రావటం విశేషమని అన్నారు. ఇక ప్రభుత్వం, జిల్లా కలెక్టరు, వైద్యులు పూర్తి బాధ్యతతో తీసుకొని ఆపరేషన్ చేస్తున్నట్లు దానికి ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. అలాగే వైజాగ్, శ్రీకాకుళం నుండి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సారథ్యంలో నిపుణులైన వైద్య బృందాన్ని ఈ ఆపరేషన్ కోసం పలాసకు రప్పించారని తెలుస్తోంది. ఇక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం మొత్తం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాంబాబు. గుడ్ మార్నింగ్ గగన్. రాంబాబు చెప్పండి, అంటే ఎప్పటి నుంచో కిడ్నీ సమస్య అయితే పట్టి పీడిస్తుంది, కానీ ఇప్పటి నుంచి అయితే ఇక అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు అన్నట్లుగా ఈ ఆపరేషన్ చెప్తుంది. అసలు ఈ ఆపరేషన్ ఉద్దానం ప్రజలకు ఏ రకమైన భరోసా ఇవ్వనుంది? గగన, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో పట్టి పీడిస్తున్నటువంటి ఉద్దాన ప్రాంతాన్ని అయితే ఏదైతే ఈ కిడ్నీ మహమ్మారి అయితే మాత్రం గత కొన్ని ఏళ్ల నుంచి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు చాలా మంది ఇప్పటికే ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ మహమ్మారి ద్వారా. ఏదైతే ఈ కిడ్నీ మహమ్మారి అయితే ఈ శ్రీకాకుళం ఉద్దానాన్ని ఇప్పటికి కూడా వేడట్లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి గత పాలకులు చేసినటువంటి ఏదైతే నిర్లక్ష్యం అని అయితే చెప్పాలో, లేదనుకుంటే ఈ కిడ్నీకి సంబంధించిన బాధ్యతలను ఆదుకోవడంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కూడా అయితే గత కొన్నేళ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది అయితే మాత్రం ఈ కిడ్నీ బాధ్యత పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చాలా మంది అయితే మాత్రం తమ ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఏదైతే గత కొన్ని కాలంలో ఏదైతే ఈ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పలాస వేదికగా అయితే మాత్రం ఆ ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ బాధితులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కిడ్నీ ఏదైతే ఉందో కిడ్నీ మహమ్మారిని మాపేందుకైతే మాత్రం అక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం నెలకొల్పడం జరిగింది. ఏదైతే ఆ కిడ్నీ సెంటర్ కి సంబంధించి ఏదైతే రీసెర్చ్ సెంటర్ అయితే అక్కడ ఏర్పాటు చేశారో తప్ప, కానీ అక్కడ ఉన్నటువంటి ఇంతవరకు ఎటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఏదైతే ఈ కిడ్నీకి సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేదని మనం చెప్పాలి. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే కిడ్నీ మహమ్మారితో బాధపడుతున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక భరోసా అనేది కల్పించేటట్లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం పలాసలో జరగబోతుంది. దేనికోసం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళన చెందుతున్నారో అటువంటి మహమ్మారిని ఇక సింపుల్ గా ఏదైతే ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా ఒక ఆపరేషన్ ద్వారా కిడ్నీకి సంబంధించినటువంటి కిడ్నీ మార్పిడి చేసేందుకు ఈ రోజు అయితే మాత్రం శుభముహూర్తంగా చేస్తూ ఏదైతే పలాసలో ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో అయితే మాత్రం ఈ కిడ్నీ మార్పిడి జరుగుతుంది.
ఇది కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో జరుగుతున్నటువంటి తొలి కిడ్నీ మార్పిడికి సంబంధించిన వ్యవహారాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక కార్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక మోహన్ రావు కుమార్తెకు ఆమె వయసు 27 సంవత్సరాలు యామశ్రీ అనే అమ్మాయికి ఈ కిడ్నీ బాధితులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ అమ్మాయికి కిడ్నీ మార్పిడి అని ఏదైతే మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి దీనికి సంబంధించిన ఆ కుటుంబం కూడా ఆర్థికంగా అంత బలోపేతం లేనప్పుడు కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్లతో పాటు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అమ్మాయికి కిడ్నీ మార్పిడి చేసేందుకైతే మాత్రం ఈ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అమ్మాయి కిడ్నీ మార్పిడి విషయం విజయవంతం అవ్వాలనే మాత్రం అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అదేవిధంగా కిడ్నీ బాధితులను ఒక భరోసా కల్పించేందుకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు గౌతు శిరీష గారు ఎనలేని కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆమె మీడియాతో పంచుకున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కిడ్నీ సెంటర్ లో జరుగుతున్నటువంటి ఈ రోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఘట్టానికి అడుగేశారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఈ కిడ్నీ మార్పిడి కూడా జరగనుంది. ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించి అయితే మాత్రం శ్రీకాకుళం అదేవిధంగా వైజాగ్ లో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులను కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసేది మాత్రం పలాస తీసుకొచ్చారు. పలాసలో ఈ యమశ్రీకి చేస్తున్నటువంటి కిడ్నీ మార్పిడి విజయవంతం చేసేందుకైతే మాత్రం పక్క ప్రణాళికలతో అటు జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వం కూడా ముందుండైతే మాత్రం ఈ వ్యవహారాన్ని అయితే నడిపిస్తున్నా చెప్పాలి గగన్. ఇక మనం చూసుకున్నట్లయితే అంటే మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ప్రభుత్వం చేపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఏదైతే ఈ కిడ్నీ మార్పిడి మొట్టమొదటిగా జరుగుతుంది, అదేవిధంగా ఈ ఏదైతే మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ప్రాంతమైనటువంటి ఉద్దాన ప్రాంతంలో ఉన్న పలాసలో ఈ కిడ్నీ మహమ్మారిని రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ మనం చెప్పాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఈ కిడ్నీ మహమ్మారితో చాలా నరకయాతన పడుతున్నారు. ఏదైతే పేదలు అయితే మాత్రం మరీ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఒక భరోసా కల్పించాలి కాబట్టి ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఈ కిడ్నీ మార్పిడి కోసం వేళ్లలో లక్షల్లో ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితిని అయితే శ్రీకాకుళంలో స్థానికంగానే ఈ కిడ్నీ మార్పిడి చేసేందుకు ఒక భరోసా ఈ కిడ్నీ మార్పిడి చేస్తే కూడా కొంతవరకు న్యాయమవుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ లో జరుగుతుందన్న ఒక నమ్మకం కలిగితే కొంతవరకైనా బతికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అన్ని విధాలుగా వైద్యులు అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సంబంధిత ఏదైతే ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించిన సీనియర్స్ డాక్టర్స్ తో సంప్రదింపులు జరుగుతున్నారు. అదేవిధంగా కొంతమంది వైద్య బృందం కూడా ఒక టీం ను కూడా పలాస తీసుకొచ్చి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో వాళ్ళతో మంత్రాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి పర్యవేక్షణ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి కలెక్టర్ కూడా జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపారని చెప్పాలి గగన. 12 కోట్ల రూపాయలు అంటే వెచ్చించి మరి ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న సమస్యను ప్రభుత్వం తీర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు? గగన ఏదైతే ఈ కిడ్నీ సెంటర్ సంబంధించి పలాసలో ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వంలో ఈ కిడ్నీ సెంటర్ అక్కడ నిర్మాణం చేపట్టి అన్ని అంగులతో కిడ్నీ సెంటర్ కూడా ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు అక్కడ ఉన్నటువంటి కిడ్నీకి సంబంధించిన ఏదైతే ఈ కిడ్నీకి సంబంధించి మూలాలను కనుగొనేందుకు అక్కడ రీసెర్చ్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అని ఒక దృఢ సంకల్పంతో అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఈ కిడ్నీ మహమ్మారిని మాపేందుకు కిడ్నీ మూలాలను కనుగొనేందుకు ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే అక్కడ నెలకొల్పారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే అన్ని విధాలుగా అందులో ఉన్నటువంటి ఏదైతే ఈ కిడ్నీ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అదేవిధంగా దానికి సంబంధించిన బడ్జెట్ కూడా గత ప్రభుత్వం కల్పించలేదని అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే మనం గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి అన్ని అంగులతో ఏదైతే మౌలిక సదుపాయాలతో పాటు ఏదైతే కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి పరికరాలు అదేవిధంగా కిడ్నీ మూలాలు కనుగొనేందుకు రీసెర్చ్ సెంటర్ ను కూడా సంబంధించినటువంటి ఏదైతే ఈ అన్నిటికి కావాలంటే నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి 12 కోట్ల రూపాయలతో కేటాయించడం జరిగింది. అదేవిధంగా 9 కోట్ల రూపాయలు ఏదైతే ఈ పరికరాలు కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి అధునాతన పరికరాలను కొనుగోలు చేసి అక్కడ అందుబాటులో ఉంచేందుకు 12 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేటాయించని చెప్పాలి. మరో విధంగా చూసుకున్నట్లయితే మరో 3 కోట్ల రూపాయలను అయితే మాత్రం ఆ ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ కిడ్నీ మహమ్మారి పైన ఎందుకు పడుతున్నారు, అసలు కారణాలు పైన పరిశోధన చేసేందుకు మరో 3 కోట్ల రూపాయలు అయితే మాత్రం కేటాయించినట్లయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శిరీష గారు ప్రకటనలు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ కిడ్నీ మహమ్మారిని పూర్తి స్థాయిలో
మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలాలను కనుగొనేందుకు సంబంధించి, అదేవిధంగా ఈ ఆపరేషన్ సంబంధించిన పరికరాలు, అదేవిధంగా హాస్పిటల్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ మెయింటెనెన్స్ సంబంధించి అయితే మాత్రం మొత్తంగా ఈ నిధులు విడుదల చేశారని చెప్పాలి కదా. ఎస్ రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.